ఎవరెవరు అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, నేను పోతే పోనివ్వండి. రావన్ ఫర్ యూ. నిన్న నైట్ ఒక వీడియో చూసా భయ్య, మిరాయి గురించి ఒక వీడియో చేశాడు. ఈ మూవీకి బుకింగ్స్ లేవు, సినిమా గురించి అంత హైప్ లేదు, స్టోరీ ముందుగానే రివీల్ చేయడం వల్ల జనాలకు పెద్ద ఇంట్రెస్ట్ నచ్చలేదు అని చెప్పేసి, తేజ గారికి మార్కెట్ లేదు, ఎందుకు అనవసరంగా ఇంత ఖర్చు అని, అండ్ ఆల్సో దసరా మూవీ టైం కాబట్టి జనాలు ఎవరైనా హాలిడే ఉంటే మామూలుగా సినిమాకి ఎలా అనుకుంటారు, కానీ అంతగా ఇంపాక్ట్ లేదని చెప్పేసి అన్నాడు భయ్య. నాకు ఒకటి అనిపించింది భయ్య, నీ వ్యూస్ కోసం సినిమా రిలీజ్ అవ్వముందుకి నీకు నువ్వే బుకింగ్స్ లేవు అనుకొని జనాలకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి ఎలా అంటారు భయ్య? అంటే తను ఒక మాట అన్నాడు, మనోజ్ గారు ముందుగానే స్టోరీ లీక్ చేయడం వల్ల జనాల పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అన్నాడు. అంటే తను అంటుందండి భయ్య, హనుమాన్ సినిమాలో రాముడిని లాస్ట్లో చూపిస్తారు, అలానే ఈ సినిమా కూడా లాస్ట్లో చూపించుకుంటే బాగుండేది అని చెప్పేసి తను అంటున్నాడు. ఇలా చూపించడం వల్ల మైనస్ పాయింట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాడు భయ్య. నేను చెప్పాలనుకుంటున్నాడు భయ్య, సినిమా స్టోరీ తెలిసిన కూడా స్క్రీన్ ప్లే బాగుంటే, జనాలకి బోర్ కొట్టకుండా సినిమా చూసే విధంగా ఉంటే ఆ సినిమా ఆటోమేటిక్ నచ్చుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ బేబీ సినిమా వచ్చింది భయ్య, స్టోరీ అంతా ముందు అర్థమైంది, జనాలకి ఇద్దరు లవ్ చేసుకుంటారు, ఎవడు లాస్ట్ బక్రా అవుతారని చెప్పేసి సినిమా స్టోరీ. అలా అని చెప్పేసి జనాలు సినిమా చూడకుండా ఉన్నారా? హిట్ అయింది కదా భయ్య, స్క్రీన్ ప్లే బాగుంది కాబట్టి జనాలు ఆటోమేటిక్ చూశారు. ఇంకో ఎగ్జాంపుల్ ఎందుకు భయ్య, రీసెంట్గా ఏ సినిమా మహావతార్ నరసింహ యానిమేషన్ మూవీ బ్లాక్ బాస్టర్ అయింది కదా భయ్య, 15 కోట్లు పెట్టారు కానీ వచ్చింది 300 కోట్లు. అందులో హీరో ఓలే భయ్య, కానీ బ్లాక్ బాస్టర్ అయింది. బికాస్ స్క్రీన్ ప్లే కంటెంట్ ఉంది కాబట్టి. కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా జనాలు చూస్తారు భయ్య, అందులో హీరో ఉన్నారా లేరా అని ఇంపార్టెంట్ కాదు, సినిమా బాగుందా లేదని ఇంపార్టెంట్. ఎందుకు పైగా వాళ్ళ పక్కనలాగా మన ధర్మాన్ని, సనాతనం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలని ట్రై చేస్తుంటే, నువ్వేమో సినిమా రిలీజ్ అవ్వ ముందుకే ఓపెనింగ్స్ బాగాలేవు, బుకింగ్స్ లేదు, స్టోరీ అంతగా లేదు, పనికి మన కహాలు ఎందుకు పడతారు భయ్య? ఒకసారి కింద కామెంట్ చూడు భయ్య, ఎవరైనా కూడా పాజిటివ్ పెట్టడా? నీకు నచ్చినంత మాత్రం అందరికి నచ్చాడు కాదు భయ్య, నీకు బాగలేకపోతే అందరూ ఆ సినిమాని చూడనట్టు కూడా కాదు. ఒకటి, సినిమా రిలీజ్ అయ్యాక సినిమా బాగాలేదంటే అప్పుడు చెప్పు, ట్రైలర్లో ఉన్నంత ఇంపాక్ట్ మూవీలో అంతగా లేదు అని చెప్పేసి ఒక మాట అయితే గట్టిగా అన్నాడు భయ్య. తేజ సబ్జెక్ట్కి మార్కెట్ అంతగా లేదని చెప్పేసి, హనుమాన్ మూవీ టైంకి మార్కెట్ ఉందా? జనాలు సినిమా చూడలేదా, కంటెంట్ బాగుందా లేదని చూడరా నాయన అంటే మార్కెట్ గురించి ఎందుకు మాట్లాడతారు భయ్య మీరంతా? ఒకటి భయ్య, నీకు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన నిన్ను జనాలు గుడ్డిగా నమ్ముతారని కాదు, సినిమా ఎలా ఉంటుందో, ఏ విధంగా నచ్చుతుందో వాళ్ళకి బాగా తెలుసు. ప్రతి ఒక్కరూ సినిమా రివ్యూ చూసి వెళ్ళరు భయ్య, వాళ్ళకి నచ్చితే ఆటోమేటిక్గా వెళ్తారు, ఆ సినిమా బాగున్నా లేకున్నా. రివ్యూస్ అవ్వతనే సినిమాకి వెళ్తే మాత్రం జనాలు ఈ పాటికి ఇంత సినిమాలు ఇట్టేవి కావు. వాళ్ళ రివ్యూ ఎందుకు చూస్తాడు భయ్య, మనం బాగుంది అంటే ఇంకెక్కువ చూడడానికి ఏంటో చూపిస్తారు. వాడు రివ్యూ ఎలా ఉన్నా వాడు చూడాలనుకుంటే అది బాగున్నా లేకున్నా వాడి సాటిస్ఫై కొంచెం ఖచ్చితంగా చూస్తారు. సో నువ్వేం చేస్తావంటే సినిమా రిలీజ్ అయ్యాక రివ్యూ ఇస్తే నీకు మంచిది, జనాలకి మంచిది. ఎందుకంటే భయ్య, ఇప్పుడిప్పుడే టాలీవుడ్ అనేది కొంచెం పైకి ఎదుగుతుంది, మీరు దాని తొక్కలు మాత్రం ట్రై చేయకండి. పక్క వాళ్ళు మన వాళ్ళని పొగుడుతూ ఉంటే మన వాళ్ళు మనని తిట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు భయ్య. ఇది మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటంటే ఇదే ఉంది. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే భయ్, ఇది పర్సనల్గా దాన్ని అనడానికి కాదు చేసింది, సినిమా యొక్క కష్టం ఒక తెలిసిన వాడికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. ఆడియన్స్కి మనం నచ్చిందా లేదనేది ఇంపార్టెంట్, అంతేగాని రివ్యూవర్ చెప్పే మాటని మనం పట్టించుకోవద్దు అన్నమాట. మీరే ఒక ట్రైల్ అయితే బాగానే ఉంది భయ్య, సినిమా కూడా బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. జనాలు సినిమాకి ఒకసారి వెళ్ళండి, చూడండి ఫస్ట్ అయితే, ఎందుకంటే అంత కష్టపడిస్తాం కాబట్టి మనం చూడాలి, తప్పేం లేదు. ఇంతేగా, ఇక మాటలు చూసుకోవాలి ఎక్కువ మాత్రం. ఇక్కడ దాకా మీరు వీడియో చూసారంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.